నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు అయితే చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయంగా ఎదురు దెబ్బ మీద దెబ్బలా తగులుతూ ఉన్నాయి. ప్రధానంగా షర్మిల అయితే మాత్రం ఆయన్ని కోలుకోలేని దెబ్బతీస్తూ ఉంది. ఈ క్రమంలోనే కడప వేదికగా రాజకీయం అంతా కూడా ఒక ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డికి షర్మిల గారు దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు కడప సెంట్రల్గా అంటే కడప వేదికగా రాజకీయం అంతా కూడా ఉత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఒక చర్చలు చూస్తాను. ఏంటి సార్ కారణం? ఇది ఏంటి అంటే, ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చినాయి అని అనుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలు రావటం కాదు ఇక్కడ జగన్ రెడ్డి అతను తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలు, అతను తీసుకుంటున్న చర్యలతోటి కుటుంబం విచ్ఛిన్నం అవుతున్నది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేరే వాళ్ళు ఎవరు చేయటంలా. జగన్ రెడ్డి అతని యొక్క కాన్సెప్టు ఎట్లా ఉన్నది అంటే తను ఒక్కడే బతకాలి మొత్తం, ఇంకా అసలు రాజశేఖర రెడ్డి పేరు మర్చిపోవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రతి చర్య అట్లాగే ఉంది. అందుకనే అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ మొత్తం చర్యల్లోకి కేంద్ర బిందువు ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి మర్డరే కనుక జరగకపోయి ఉంటే అసలు ఈ పరిణామాలు ఏవి తలెత్తుండేవి కాదు. ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అంటే, వివేకానందరెడ్డి బతికుండి రాజశేఖర్ రెడ్డి తదనంతరం ఆయన గనక గౌరవం ఇచ్చుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకే గౌరవం ఇచ్చినట్టయితే ఈ షర్మిలతోటి ఆస్తి గొడవలు, ఈ డిస్ప్యూట్లు, రకరకాల ఈ పొలిటికల్ ఈక్వేషన్లలో వచ్చిన తేడాలు, వీటన్నిటినీ వివేకానందరెడ్డి సర్దుబాటు చేసి ఉండేవాడు. కానీ కొంతమంది ఏం ఆలోచించారంటే, వివేకానందరెడ్డికి విశేషంగా ప్రాధాన్యత వస్తున్నది, అది రాకూడదు అని పొలిటికల్ రీజన్స్ తోటి వేసేశారు. ఎవరు వేశారు ఏంటి అనేది మొత్తం కడప జిల్లా మొత్తం, ఉమ్మడి కడప జిల్లా మొత్తం తెలుసు. పులివెందుల్లో అయితే చిన్న పసిపిల్లాన్ని అడిగినా చెప్తాడు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లా. మనం ఇప్పుడు రాజకీయ సందర్భమే మాట్లాడుకుందాం. వివేకానందరెడ్డి మర్డర్ జరగటం, ఆ మర్డర్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, ఇవి వెంటనే జరిగిపోయినాయి. వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన కొత్తల్లో, అంటే అప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసి ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం జరిగిపోయింది, మా బాబాయ్ని వేసేశారు అని చెబితే ప్రజలు నమ్మారు. అప్పట్లో మనం చూస్తే వివేకానందరెడ్డి కుమార్తె అంటే డాక్టర్ సునీత, వీళ్ళందరూ కూడా నిజంగా ఇది రాజకీయ ప్రత్యర్థులు చేసిన పని అనుకొని వాళ్ళు జగన్ తోటే ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో వాళ్ళకి అసలు విషయం తెలిసింది. వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తే నా తండ్రి హత్యని చాలా వేగంగా పరిష్కరిస్తాడు, నిందితులకి మరణశిక్ష విధించేలాగా చేస్తాడు అని సునీత, షర్మిల, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఉన్న అందరూ నమ్మారు. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లెలు విమలారెడ్డి అని ఉంటుంది, ఆమె తప్ప అందరు నమ్మారు. మిగతా కుటుంబం మొత్తం కూడా జగన్ రెడ్డి వైపు ఆసక్తిగా చూసింది. ఈ మర్డర్ కేసు పరిష్కరించేలాగా చేస్తాడు అని. వాళ్ళందరికీ షాక్ తగిలే నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, మేమే సిట్ వేస్తాం, అదేస్తాం ఇదేస్తాం అని చెప్పి అడ్డం తిరిగే టైంకి మొత్తం వీళ్ళందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, ఫెయిర్గా దర్యాప్తు జరగడానికి అవకాశం లేదు అని ఒక నిర్ణయానికి రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం వచ్చి ఉన్నది. రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం ఈ నిర్ణయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పోరాటం మొదలుపెట్టారు. పోరాటం మొదలు పెట్టంగానే జగన్మోహన్ రెడ్డి ఏంటి, తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకోలేదు, తన నిర్ణయాన్ని సరిదిద్దుకోలే.
సరిదిద్దుకోకపోగా వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేయాల్సిన అవసరం ఏముంది? వివేకానందరెడ్డిని చంపింది ఆయన కుటుంబ సభ్యులే. ఆయన కూతురు, ఆయనకేదో రెండో పెళ్ళి అయింది. ఆ రెండో పెళ్ళి ద్వారా ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఆస్తి అడుగుతాడని చెప్పి సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి లేపిచ్చారు. ఇటువంటి కట్టుకథలన్నీ చెప్పారు. అంటే చనిపోయిన బాబాయిని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా మొదలుపెట్టారు. ఆ రెండో భార్యతోటి ఆమె పేరు షమీమో సబనమో ఏదో ఉంది, ఆమెతోటి అఫిడవిట్ ఫైల్ చేయటం, ఆస్తి తగాదాల కారణంగానే నా భర్తని చంపించారు అని ఆమెతోటి స్టేట్మెంట్లు ఇప్పించటం. ఆమె స్టేట్మెంట్ ఇవ్వటానికి ముందరే సాక్షి పేపర్లో పేజీలు రాయటం. వివేకానందరెడ్డి ఒక స్త్రీలోలుడు, అక్రమ సంతానం ఉన్నది అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి వాళ్ళ మీడియా అసలు ఎంత ప్రయత్నం చేసిందో. అంత అవసరమా? చనిపోయిన వ్యక్తి, అందరూ గౌరవించే వ్యక్తి వివేకానందరెడ్డి అంటే ప్రతివాడు చేతులెత్తి దండం పెడతాడు. అటువంటి వ్యక్తి క్యారెక్టర్ మీద బురద జల్లటమే కాకుండా కూతురు అల్లుడి మీద ఒక దుష్ప్రచారం. ఆ అల్లుడు కూడా ఎవరు? వేరే వ్యక్తి కాదు, ఆయన వివేకానందరెడ్డి సొంత బావమరిదే. అటువంటి క్లోజ్ నిట్టెడ్ ఫ్యామిలీ మీద కూడా బురద జల్లటానికి ప్రయత్నం చేసిన ఈ క్రమంలో మొన్న షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడప మీద కాన్సన్ట్రేట్ చేసింది. కడప పార్లమెంటు మీద అమ్మాయి కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది. కడప పార్లమెంటుతో పోటీ చేస్తే ఏమవుతుంది? షర్మిల బహుశా కడప పార్లమెంటుకు పోటీ చేయొచ్చు. పోటీ చేస్తే ఏమవుతుంది? మ్యాక్సిమం వైఎస్ అవినాష్ రెడ్డి ఓడిపోతాడు. ఆ పరిస్థితి అక్కడ ఉన్నది. ఎందుకంటే షర్మిలకి పూర్తిగా సానుభూతి వ్యక్తం అవుతుంది. షర్మిలకి సానుభూతి అనేది కాకుండా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. అందువల్ల షర్మిల గెలవడానికి అవకాశం ఏర్పడ్డది అక్కడ. ఇది జరిగితే సరిపోతుందా అని వాళ్ళ కుటుంబం మొత్తం ఆలోచించుకున్న తర్వాత, లేదు పులివెందుల్లో కూడా మనం పోటీ చేయాలి, పులివెందుల్లో కూడా మన వాయిస్ని బలంగా వినిపించాలి అన్న ఒక స్థూలమైన నిర్ణయానికి షర్మిల సునీత వచ్చినట్టుగా మనకి రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇప్పుడు డాక్టర్ సునీత ఆమె చాలా ఎంగేజ్మెంట్ అయ్యి ఉన్నది. ఏంటి అంటే ఈ మొత్తం మర్డర్ కేసుని దీన్ని సాల్వ్ చేసే పనిలో ఆమె చాలా బిజీగా ఉన్నది. పైగా ఆమె ఏంటంటే ఆమెకి వేరే విషయాలు ఇవన్నీ కూడా చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి ఆమెను సౌభాగ్యమ్మని మనం పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ముందరైతే సునీతారెడ్డినే పోటీకి పెడదామని అనుకున్నారు. స్థూలంగా వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆఫ్ ద లేట్ ఏంటి అంటే ఇద్దరూ అక్కడే ఉండిపోకుండా, అంటే సునీత షర్మిల వాళ్ళిద్దరూ కూడా కడపలోనే స్టక్అప్ అయిపోతే వేరే చోట్ల ప్రభావం పడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళంతా కూడా క్యాంపెయిన్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి కొంత వెసులుబాటు చూసుకోవాలి. వివేకానందరెడ్డి భార్యనే డైరెక్ట్గా రంగంలో దింపితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది. 99% సౌభాగ్యం కూడా దీనికి ఒప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆమెని చాలా హ్యూమిలేట్ చేశారు, నరకయాతన. ఇప్పుడు ఆమె భర్త ఎటువంటి వాడో ఆమెకు తెలియకుండా ఉంటుందా? అదే భర్త మీద అసలు అంటే గౌరవం పోగొట్టే విధంగా ఎవరన్నా చేశారు అంటే ఏ ఆడదైనా సహిస్తుందా? అటువంటి విపరీతమైన ఆలోచనలు చేసి సౌభాగ్యమని చాలా మానసికంగా చాలా హింసించారు. అందుకని ఈ నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదన మీద చర్చలు జరుగుతున్నట్టుగా ఒక వార్త అయితే ఉన్నది. 99% సౌభాగ్యం కూడా దీనికి ఒప్పుకోవచ్చు. ఒప్పుకొని పులివెందుల్లో గనక ఆమెకి పోటీ దిగితే ఖచ్చితంగా సౌభాగ్యమ్మ గెలవటానికి అవకాశం అయితే
చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యం అని షర్మిల ఈరోజు రంగంలోకి దింపబోతున్నట్లుగా అయితే మాత్రం తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలతో అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా ఆవిడ కనుక రంగంలోకి దించి పులివెందుల నుంచి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోయేటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.